నగరంలోని స్థానిక 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీ నందు బాగి వెంకటరమణ ఆధ్వర్యంలో డివిజన్లోని గడప గడప నందు నెల్లూరు నగర వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ పర్వతరెడ్డి రానా ప్రమోద్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి వెంకటరమణ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేసి మహిళలకు చీరల పంపిణీ గావించారు. తదనంతరం ఆంజనేయ స్వామికి కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. గడప గడపలో ఎమ్మెల్సీ జన్మదినం సందర్భంగా కేకులు కట్ చేసి ప్రజల కోలాహలంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వెంగళరెడ్డి, తిరుమలేష్, ముడకల రవి, నాగరాజు, రాగాల జయలక్ష్మి, స్థానిక మహిళలు, యువత, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం जिंदाबाद వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ जिंदाबाद వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ సైడ్ అన్నా దూరం అన్నా ఏ బాబు వెనకాలమ్మా మీరు పెద్ద మొక్క పెట్టండి సార్ కొంచెం కొద్ది పెట్టండి అది ఎక్కువ ఇప్పుడు చాలా కేజీ ఎక్కువ దుద్దు ఏ దూరండి బాబా చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం ఉండండి మా తర్వాత మీరు సందర్భంగా 53వ డివిజన్ గిరిజన కాలనీకి రావడం జరిగింది. ఫస్ట్ నుంచి కూడా 53వ డివిజన్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దానికి ముఖ్య కారణాలు వెంగళరెడ్డి అన్న కావచ్చు, రమణ అన్న కావచ్చు. ఫస్ట్ నుంచి కూడా పార్టీ కోసం ఎంతో కష్టపడుతూ పార్టీని ఇక్కడ ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇది ఒక స్ట్రాంగ్ హోల్డ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేశారు. రమణ అన్న కూడా ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ వార్డులో చేయటం, ఎంతోమందికి ఉపయోగపడటం మనం ఫస్ట్ నుంచి కూడా చూస్తూ ఉంటాం. ఈరోజు కూడా ఈ గిరిజన కాలనీలో రమణ అన్న గారి ఆహ్వానంతో ఇక్కడికి రావటం, ఇక్కడ కేక్ కటింగ్ చేయటం, అదేవిధంగా రమణ అన్న గారి ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేయటం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలి అని, ఇంకా మంచి స్థానాలకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సో మరొకసారి నన్ను ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఇన్వైట్ చేసిన రమణ అన్న గారికి అండ్ వాళ్ళ టీం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. మా ప్రీతమ నాయకులు, మా దైవం, నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ గౌరవనీయులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గాంధీ గిరిజన కాలనీ 53వ డివిజన్లో ప్రతి ఇంట్లో కూడా ఒక పండగ వాతావరణం లాగా ఈరోజు పండగలు అయితే ఏ విధంగా అయితే చేసుకుంటారో ప్రతి గడప గడప కూడా
ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం గత ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా జరగని విధంగా ఈరోజు జరుగుతూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నిత్యం ప్రజల కోసం పోరాడే వ్యక్తి, నిత్యం ప్రజల కోసం పాటుపడే వ్యక్తి నిద్రాహారాలు అన్నీ కూడా మానేసి ప్రజల కష్టాల కోసం రాత్రి 10 అయినా 11 అయినా నిద్రపు కూడా పోకుండా ప్రజల కోసం పరితపించే వ్యక్తి మా ప్రీతమ నాయకులు, మా దైవం చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు గతంలో 30-40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఏదో కేక్ కోసుకోవడం లేదంటే ఒక 10 మందిని పిలుచుకొని ఫంక్షన్ చేసుకోవడం కాదు, ఈరోజు ప్రతి గడపలో కూడా కేక్ కటింగ్ చేసుకొని ఒక సంబరాలలాగా ఒక పండగ వాతావరణంలాగా చేసుకోవడం అంటే ప్రజల మన్నెలు పొందిన నాయకుడు, ఏకైక నాయకుడు నెల్లూరు నగరంలో ఒక చంద్రశేఖర్ రెడ్డి గారు మాత్రమేనని చెప్పి ఈ పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మహిళలు కావచ్చు, యువతకు కావచ్చు, అదేవిధంగా పేద ప్రజలకు ముఖ్యంగా అన్నా అంటే ఆ పిలుపు రాక ముందుండి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళ కష్టాలు తన కష్టాలుగా భావించి ముందుకు నడిచే ఏకైక వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను, అదేవిధంగా ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారి ఆలోచనలను మేమందరం కూడా ముందుకు తీసుకొని పోయే దాంట్లో మా వంతు కృషి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ముందుకు నడిపిస్తామని చెప్పి ఈరోజు 53వ డివిజన్ ప్రజానీకం అందరి తరపున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మా దైవం చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరిన్ని పదవులు చేపట్టి రాబోయే 2029 ఎలక్షన్లో ఎమ్మెల్యేగా అత్యంత మెజార్టీతో గెలిపించుకొని ఎడ్యుకేషన్ మినిస్టర్గా మేమంతా కూడా చూసుకోవాలని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన యొక్క తనయుడు ఆయన మన రాణా ప్రమోద్ గారు ఈ కార్యక్రమానికి వచ్చి ముందుకు నడిపించిన దానికి మనస్ఫూర్తిగా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం